2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర. జాతర ముగిస్తే 4వ రోజు వరకు కూడా సమ్మక్క తల్లులను, సారలమ్మ తల్లిని దర్శనంతో పాటు వాళ్ళ నామస్మరణే వినిపిస్తుంటది. కానీ ఎందుకు? పోలీసుల పైన చెప్పులతో దాడి. మంత్రి కాన్వాయ్ పైన భక్తుల ఆగ్రహంతో దాడి. ఎందుకు ఇట్లాంటి దాడికి పాల్పడాల్సిన పరిస్థితి వస్తుంది? కోట్ల రూపాయల నిధులతో 4000 బస్సులతో ఎకరాల భూముల పైన ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేసినామని, బస్సుల ఫెసిలిటీస్ వేసినామని, స్పెషల్ బస్సులు మేడారానికి వేశామని, అండ్ మేడారంకి స్పెషల్ బస్సులు వేయడంతో పాటు ప్రత్యేకమైన పార్కింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశామని, ఏకంగా అక్కడ ఏసీపీ స్థాయి అధికారే నెల రోజుల పాటు మేడారంలోనే ఉద్యోగం నిర్వహిస్తారు. అక్కడి నుంచే కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతాయి. ఇవన్నీ విన్న తర్వాత ప్రశాంతంగా భక్తులు దర్శనం చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ సీన్ అలా లేదు. అందుకనే ప్రభుత్వం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీతక్క డౌన్ డౌన్, డివోటీస్ అందరు కూడా జరిగిన జాతర ఫ్లాప్ అయింది, ఏర్పాట్లలో ఫెయిల్యూర్ అయినరు అధికారులు. ఇప్పుడు ఇవే నినాదాలు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి నిరసనలే సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి కొంత ముందుకు వచ్చిన తర్వాత ఇవే వినిపిస్తున్నాయి. అమ్మవారి దర్శనానికి వెళ్ళే భక్తుల దగ్గర నుంచి కూడా ఇదే ఆగ్రహం కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన భక్తులకి సరిగా దర్శనం కాక విఐపీలతో ఇబ్బందులు పడి ఆ తర్వాత ఎట్లో కట్లో అమ్మవారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేద్దాము అనుకున్న భక్తులకి కనీస టాయిలెట్ వసతులు లేవు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. బస్సుల కోసం గంట 2 గంటలు కాదు, 12 నుంచి 18 గంటల వరకు పడిగాపులు పడే పరిస్థితి. రాత్రంతా కూర్చునే వరకు కూడా పొద్దుకే వరకు ఒక్క బస్సు కూడా రాకపోవడం, వచ్చిన బస్సులు తీయకపోవడం, దీంతో బస్సుల అద్దాలు ధ్వంసం అవుతున్నాయి. సో మేడారంతో పాటు మేడారం పరిసర ప్రాంతాలు, తాడ్వాయి కావచ్చు, బస్రా కావచ్చు, నార్లాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా 12 గంటలు రోడ్డు పైనే ట్రాఫిక్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి. మేడారం గద్దె దగ్గర నుంచి మనం తీసుకుంటే దాదాపు గంటల తరబడి వచ్చిన భక్తులు ట్రాఫిక్లో ఇక్కట్లు పడే పరిస్థితి. అందుకనే ఆ నిరసన ముందుంది, అన్ని కార్యక్రమాలు నేనే, భక్తులకి ప్రశాంతంగా దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. జాతర కంటే 2 నెలల ముందే పనులు ప్రారంభించాం. ఇట్లా అన్నీ చెప్పిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంది, కేంద్రం దీనికి అడిగినన్ని నిధులు ఇవ్వలేదని కేంద్రం పైన విమర్శలు చేసిన అధికారులను కూడా ఇవాళ అక్కడుండే డివోటీస్, అక్కడుండే భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడి దర్శనం సరిగా అవ్వక, సరైన సదుపాయాలు లేక, కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు దొరకని దుస్థితిలో ఉన్న మేడారంకి వచ్చిన భక్తుల ఆగ్రహం ఇవాళ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మరి గతంలో కూడా ప్రభుత్వాలు మేడారం జాతర చేసాయి, మరి భక్తుల ఆగ్రహం ఇంతెందుకు లేదు? ఇప్పుడే ఎందుకు ఇంత కనిపిస్తుంది? సో దీన్ని కూడా రాజకీయం చేయాలన్న ఆలోచన ఉందా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే డివోటీస్ ఎవరైనా కానీ విసికెత్తిపోయినరు. వీళ్ళు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా కానీ సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు చేరలేని పరిస్థితి, మొక్కులు చెల్లించుకోలేని దుస్థితి. కానీ విఐపీల పేర్లతోటి, పాస్ల పేర్లతోటి అండ్ ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్న పోలీసుల కుటుంబాలకు మాత్రం క్షణాల్లో దర్శనం జరగడం, ఇదే అక్కడ భక్తుల ఆగ్రహానికి కారణం. ఇక పర్ఫెక్ట్గా అన్ని ఏర్పాట్లు చేసినాం అండ్ పార్కింగ్ వ్యవస్థ ఉంది, 4000 స్పెషల్ సర్వీసులు వేశాం అని అధికారులు చెప్పడంతో భక్తుల సంఖ్య కూడా ఈసారి మేడారానికి పెరిగింది. దాదాపు 1,30,00,000 మంది భక్తులు మేడారం జాతర ప్రారంభం నుంచి ఇవాళటి వరకు దర్శనం చేసుకున్నారు. కానీ మొదటి 2 రోజులు లేని ఇబ్బంది 3వ రోజు నుంచి ఎందుకు ఎదురైంది అంటే సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపైకి చేరిన తర్వాత అధికారులు అండ్ ప్రత్యేకంగా అక్కడ ఉండే పోలీసులు అండ్ దాంతోపాటు ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ మళ్లింపు మర్చిపోయి, భక్తులకి దర్శనాలు కల్పించడంలో మర్చిపోయి, వాళ్ళ కుటుంబాలు అండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దర్శనం కల్పించడంలో బిజీ అయిపోయినరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అండ్ ప్రత్యేకంగా ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ గద్దెల దగ్గరనే ఏర్పాటు చేసినారో అది ఏసీపీ కార్యాలయంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ఆ కార్యాలయం టెంపరరీగా ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పిన అధికారులు అక్కడ నేరుగా గద్దెల వరకు చేరేటట్టు ఏర్పాటు చేసుకున్నవే నిండా ఫుల్ బిజీగా అమ్మవార్లు గద్దెలకి చేరినప్పటి నుంచి అండ్ వన ప్రవేశానికి వెళ్ళే వరకు కూడా
కేవలం పోలీసుల కుటుంబాలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ దారి గుండా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. సో వాళ్ళకి దర్శనాలు చేయించడంలో పోలీసులు బిజీ అయిపోయారు. అందుకనే భక్తులను పట్టించుకునే పరిస్థితులు లేరు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూస్తుంటే భక్తుల ఆగ్రహం మనకు కనిపిస్తది. ఎందుకంటే వందల కిలోమీటర్లు దాటి అమ్మవార్ల దర్శనం చేసుకుందామని కుటుంబాలతో, చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళకి రాత్రంతా ఎదురు చూసినా ఒక్క బస్సు కనిపించకపోతే వాళ్ళ ఆగ్రహం ఎలా ఉంటది? పోనీ ఒక్క బస్సు కనిపించకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళకక్కడ తినడానికి వ్యవస్థనో, లేదంటే అట్‌లీస్ట్ మంచినీళ్ళ వ్యవస్థనో, మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకొక టాయిలెట్ వ్యవస్థనో ఉంటే మేబీ భక్తుల నుంచి అంత విమర్శలు రాకుండా ఉండేవేమో. కాకపోతే దానికి భిన్నమైన పరిస్థితులు అక్కడ ఉండడం, అండ్ వ్యవస్థలు సరిగా లేకపోవడం, అండ్ పని చేయాల్సిన వ్యవస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని నేను చెప్పడం కాదు. అక్కడ ఉండే భక్తుల విమర్శల్లో వినిపిస్తున్నాయి. వాళ్ళు చేసే నిరసనలో వినిపిస్తున్నాయి. ఏకంగా అడ్లూరి వెళ్తుంటే ఆయన కాన్వాయ్ పైన భక్తులు రాళ్ళు విసిరి చేసిన దాడులు కనిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి సమ్మక్క సారలమ్మ మేడారం జాతర జరుగుతుంది. మరి ఏనాడు ఇట్లాంటి మంత్రుల కాన్వాయ్ పైన రాళ్లతో దాడి చేసిన ఘటనను చూడలేం. అండ్ ఎప్పుడు పోలీసుల పైన చెప్పులు విసిరి నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు మేడారంలో చూడలేం. కానీ ఈసారి కనిపించే దుస్థితి కనిపిస్తుంది. సో దానికి కేవలం జాతర చాలా బ్రహ్మాండంగా చేశాము అంటే భక్తుల కోసం. నిజంగానే జాతర చాలా బ్రహ్మాండంగా అయింది. కానీ ఆ తల్లుల దర్శనాలకు మాత్రం భక్తులు నోచుకోకుండా అయ్యింది అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా ఒక ఇద్దరికో, ముగ్గురికో, ఒక 10 మందికో, ఒక 50 మందికో దర్శనం సరిగ్గా కాకపోతే ఇన్ని నిరసనలు కనిపించకపోయేవి. కానీ వందలు కాదు, వేలాది మంది భక్తుల అభిప్రాయాలు దర్శనాలు సరిగా కాలేవని, అక్కడ ఏర్పాట్లు సరిగా లేవు అని. అందుకని ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సో 4000 బస్సులు వేసినప్పటికీ దారి పొడవునా సరిగా మెయింటెనెన్స్ లేక 30 కిలోమీటర్ల వరకు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల దాటిన చెక్ పాయింట్ దగ్గర నుంచి రోడ్ల వరకు కూడా 30 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. సో ఎలా వాళ్ళు తిరుగు ప్రయాణం? మేడారానికి వచ్చే వరకు మాత్రమే అధికారులు బాధ్యత వహిస్తారు. మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణం చేసే వరకు బాధ్యత వహించరా? సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళే వరకు మేము బాధ్యత మాదే అని చెప్పినా ఇంట్లో వరకు పక్కన పెడితే కనీసం గద్దెల దగ్గర నుంచి వాళ్ళకి పార్కింగ్ వ్యవస్థ వరకు, లేదంటే బస్ స్టాండ్ వరకు కూడా సరైన వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం అధికారులు ఇవాళ అక్కడ రోడ్లపైన బైఠాయించి చంటి పిల్లల్ని వేసుకొని డివోటీస్, భక్తులు ఇబ్బందులు పడుకుంటా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఈసారి చాలా ఘనంగా ప్రభుత్వం మేము ముందుండి నడిపిస్తున్నాం అండ్ చాలా ఘనమైన సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు భక్తులను దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు కదా. సో అదనమాట భక్తుల నిరసనకు సంబంధించి. అండ్ ఎంతవరకు జాతర సక్సెస్ అయ్యిందా, ఫెయిల్యూర్ అయ్యిందా అనేది చెప్పడం కేవలం భక్తులు మాత్రమే. విఐపీస్కి డ్రోన్ విజువల్స్ చూపించడము, లేదంటే అక్కడ ఏర్పాట్లు ఎంత బాగా అయినాయో చూపించడం అధికారులు, అది సక్సెస్ ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే విఐపికి కేవలం ఒక 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనాలు చేయిస్తారు. కానీ సామాన్య భక్తుడు ఎప్పుడైతే ప్రశాంతంగా దర్శనం చేసుకుంటాడో, సామాన్య భక్తుడికి ప్రోటోకాల్ దర్శనంతో పని లేకున్నా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నప్పుడే ఏ ప్రభుత్వమైనా, ఏ జాతరకైనా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం ఉంటుంది. కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది అండ్ దాంతోపాటు భక్తుల దర్శనం ఎంతవరకు ప్రశాంతంగా అయ్యేటట్టు చూశారు అండ్ మేడారానికి వచ్చిన భక్తులు ప్రయాణం ఎంత సేఫ్గా వెళ్ళారు అంటే దానికి సమాధానం నేను చెప్పడం కాదు, ఆ పక్కన బాక్స్లో విజువల్స్ చూస్తుంటే మీకే అర్థమై ఉంటాయి.